అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. 1447వ హిజ్రీ రమదాన్లో ఈరోజు మనం 21వ పాఠం. ఇందులో 4 విషయాలు తెలుసుకోబోతున్నాము. మొదటి విషయం పరోక్ష నింద. ముస్లింలను పరోక్షంగా నిందించడం, వారి గౌరవాభిమానాల్లో జోక్యం చేసుకోవడం అనేక సభల్లో ఒక అలవాటుగా, వినోదంగా మారిపోయింది. వాస్తవ విషయం ఏమిటి? అల్లాహ్ దీనిని నిషేధించాడు. అంతేకాదు, ఒక అసహ్యమైన కార్యంతో మనిషి వింటేనే చీ పాడు అనుకునేలా ఒక అసహ్యమైన కార్యంతో దానిని పోల్చి చూపించాడు. ఖురాన్ గ్రంథంలో సూరతుల్ హుజరాత్ ఆయత్ నంబర్ 12 వినండి. వలా యగ్తబ్ బఅదుకుం బఅదా. ఇది నిషేధం. మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా చెప్పుకోకూడదు. ఇక మనిషికి ఈ చెడు గుణం, చెడు అలవాటు పట్ల అసహ్యం కలిగేలా ఏం చెప్పాడు? అయుహిబ్బు అహదుకుం అన్ యఅకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుమూహ్. ఏమిటి? మీలో ఎవరైనా చనిపోయిన తన సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చెప్పండి, మీరే చెప్పండి, ఏముంటుంది జవాబు? అల్లా తెలుపుతున్నాడు, ఫకరిహ్తుమూహ్, మీరు స్వయంగా దీనిని అసహించుకుంటారు. ఎలాగైతే చనిపోయిన మన సోదరుని మాంసం తినడం అసహ్యించుకుంటామో అంతకంటే మరీ ఎక్కువగా పరోక్ష నిందను అసహించుకోవాలి మనం. పరోక్ష నింద అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మంచిగా దీని గురించి వివరించారో చూడండి. సహీ హదీస్లో వచ్చి ఉంది, ముస్లిం షరీఫ్లో 2589. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అడుగుతారు, అతద్రూన మల్ గీబా, పరోక్ష నింద అంటే ఏమిటో మీకు తెలుసా? సహాబాలు అంటారు, అల్లాహకు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకి బాగా తెలుసు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇస్తూ చెబుతారు, నీవు నీ సోదరుని గురించి అతనికి బాధ కలిగే విధంగా ప్రస్తావించటం. నీవు నీ యొక్క ఫ్రెండ్తో మాట్లాడుతూ మూడో వ్యక్తి గురించి ఒక మాట చెబుతున్నావు, అది అతను వింటే ఇష్టపడడు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. దానిపై సహాబాలు అడిగారు, ప్రవక్త, మేము చెప్పే విషయం ఒకవేళ మా సోదరునిలో ఉంటే అది పరోక్ష నింద అవుతుందా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అవును, అది నీ సోదరులో ఉంటేనే నీవు అతని గురించి పరోక్షంగా నిందించినట్లు అవుతుంది. ఒకవేళ అతనిలో లేని విషయం నీవు చెప్పావంటే అతనిపై అభాండం మోపిన వానివి. తోహమత్, ఇత్తిహాం, ఇల్జాం లగానే వాలా బన్ జాతా. అర్థమైందా? వాడు ఎంత పొట్టిగున్నాడు, వాడు ఈ విధంగా ఏదైతే ఒకని గురించి అతని ధర్మం విషయంలో, అతని ఏదైనా చెడు అలవాటు విషయంలో, అతడు ఏదైనా శారీరకంగా పొట్టిగా ఉండడం, గుడ్డిగా ఉండడం, ఇంకా వేరే ఇలాంటి విషయాలు ఏదైతే మనం ప్రస్తావించుకుంటామో, ఒకరికి చెడుగా చెప్పుకుంటామో, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. అల్లాహు అక్బర్. కానీ అనేక మంది ప్రజలు తమ మాటల్లో, తమ సమావేశాల్లో దీనిని ఇక్కడ నలుగురు కూర్చున్న చోట చాయ్ తాగడం, ఫ్రూట్స్ తినడం ఎంత ఇష్టమైన పనిగా అనుకుంటారు, ఆ విధంగా అయిపోయింది. అందుకొరకే దీనిని అరబీలో ఏమంటారో తెలుసా? ఫాకిహతుల్ మజాలిస్, సమావేశంలోని ఫ్రూట్స్ల మాదిరిగా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని యొక్క పాపాన్ని ఎంత భయంకరంగా మనకు
వివరించి చెప్పారు, దాని నుండి దూరం ఉండాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భీతి కలిగేలా తెలిపారు. ఈ హదీసును గమనించండి. వడ్డీ విషయంలో ఇంతకుముందు విని ఉన్నారు ఈ హదీస్. అందులోని చివరి భాగం శ్రద్ధ వహించండి. వడ్డీలో 72 స్థానాలున్నాయి. వాటిలో మరీ చివరి దాని పాపం కన్న తల్లితో వ్యభిచారానికి పాల్పడినట్లు. ఇక వడ్డీ యొక్క అత్యంత తీవ్ర స్థాయి పాపం ఒక ముస్లిం సోదరుని పరువు ప్రతిష్టలలో జోక్యం చేసుకోవడం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ వద్ద ఒక ముస్లిం యొక్క ప్రతిష్ట, ఒక ముస్లిం యొక్క మానవ గౌరవం ఎంత విలువ గలదో గమనించండి. ఈ హదీసు ద్వారా 72 వడ్డీ యొక్క స్థాయిలు ఉంటే అతి చిన్నది అందులో తల్లితో వ్యభిచారం చేసిన దానితో సమానం ఆ పాపం. మరియు అత్యంత ఘోరమైనది, తీవ్ర స్థాయికి చెందినది ఒక ముస్లిం పరువులో, అతని ప్రతిష్టలో, గౌరవమానంలో జోక్యం చేసుకొని సమాజంలో బేయిజ్జత్ చేయడం అంటారు కదా. నేను వాని ముక్కు ఎలా మట్టిలో కలుపుతానంటే, వారి పరువు ఎలా తీస్తానంటే అని గర్వంగా చెప్పుకుంటారు కొందరు. అస్తగ్ఫిరుల్లాహ్. ఇది చాలా ఘోరమైన పాపం, ఘోరమైన పాపం. ఇది ఎంత ఘోరమైనదో ఈ హదీసు ఆధారంగా మరింత స్పష్టంగా మీకు అర్థం కావాలంటే, ఒక ముస్లిం పరువు తీయడం స్వయం కన్న తల్లితో 72 సార్లు వ్యభిచారం చేసిన దానితో సమానం. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ కాపాడుగాక. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ ప్రయాణంలో చూసినటువంటి ఒక సంఘటనకు గుర్తుంచుకోండి. ప్రవక్త ఏం చూశారు? నరకంలో కొందరిని చూశారు, వారికి రాగి గోర్లు ఉన్నాయి. అల్లాహు అక్బర్. అల్లాహుమ్మ అఇన్నా. అల్లాహ్ అలాంటి వారిలో మమ్మల్ని చేర్చకు అల్లాహ్. నరకాగ్నిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరిని చూశారు, వారికి రాగి గోర్లు ఉన్నాయి. ఆ గోర్లతో వారు తమ ముఖాలను మరియు ఛాతిని గీక్కుంటున్నారు, మాంసాన్ని తీస్తున్నారు. అల్లాహు అక్బర్. అస్తగ్ఫిరుల్లాహ్. ఈ శిక్ష ఎవరికి పడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగినప్పుడు, హౌలాఇ అల్లదీన యఅకులూన లుహూమన్ నాస్ వ యఖఊన ఫీ అరాదిహిం. వీళ్ళు ఎవరంటే, ఎవరైతే ప్రజల మాంసాలు తినేవారు, వారి పరువు మానంలో ప్రతిష్టలో జోక్యం చేసుకునేవారు. సహీ హదీస్ ఇది, అబూ దావూద్లోనిది 4878. ఇక మరొక హదీస్ వినండి ఈ సందర్భంలో. ఒకసారి హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ సఫియా రదియల్లాహు తఆలా అన్హా గురించి ఆమె పొట్టిది అని సైగలో చెప్పారు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా, నీవు చెప్పిన మాట ఎంత చెడ్డది అంటే, దానిని గనక సముద్రంలో పడవేస్తే దాని నీళ్లు అన్నీ కలుషితం అయిపోయేవి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది, దాని నీళ్లు పాడైపోతాయి. ఇంతటి ఘోరమైన చెడ్డ మాట, ఒకరి గురించి గీబత్ చేయడం, పరోక్షంగా నిందించడం, ఒకరి గురించి ఏదైనా చెడు మరొకరి ముందు చెప్పడం. ఇక మీలో ఎవరైనా ఇలాంటి సభల్లో కూర్చున్నారు, లేదా మీలో ఎవరైనా ఒక సభలో, ఒక సమావేశంలో నలుగురి మధ్యలో కూర్చున్నారు, అక్కడ ఎవరైనా ఇలాంటి పరోక్ష నింద, గీబత్ లాంటి చెడు అలవాటుకు గురి అయి పరోక్ష నిందలు జరుగుతున్నాయి, అక్కడ లేని వారి గురించి ఎన్నో చెడులు. అప్పుడు మీరేం చేయాలి? మీరు గనక మిమ్మల్ని నరకాగ్ని నుండి దూరం ఉంచుకోవాలనుకుంటే ఈ పని చేయండి. ఏంటి పని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే తన సోదరుని మానాన్ని, గౌరవాన్ని కాపాడుటకు అడ్డుపడుతాడో అల్లాహ్ ప్రళయ దినాన అతని నుండి నరకాగ్నిని దూరం చేస్తాడు. అల్లాహు అక్బర్. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో ప్రస్తావించారు 6238. అల్లాహ్ తఆలా మనందరినీ ఈ చెడు నుండి కాపాడి, ఇలాంటి చెడు జరిగే చోట చివరిలో ఏ శుభవార్త విన్నాము అంటే, వారిని ప్రేమగా మంచి రీతిలో ఈ హదీసులు వినిపించి ఈ గీబత్ నుండి, పరోక్ష నింద నుండి ఆపి
ఒకరి పరువును కాపాడే ప్రయత్నం చేద్దాము. అల్లా ఆ భాగ్యం ప్రసాదించుగాక. ఇక రండి, చాడీలు చెప్పడం. పరస్పరం కలతలు సృష్టించే ఉద్దేశంతో ఒకరి మాటను మరొకరికి చెప్పుట, పరస్పరం కలతలు సృష్టించే ఉద్దేశంతో ఒకరి మాటను మరొకరికి చెప్పుట సంబంధాలు దూరమవటానికి, దేశం కపటం పెరగడానికి ఒక పెద్ద కారణం. అందుకే అల్లాహు తఆలా ఇలాంటి వారిని ధూత్కరించాడు. చదవండి సూరతుల్ కలంలో. చీటికి మాటికి ఒట్టు వేసే నీచుడికి ఏమాత్రం నీవు లొంగకు, అతని మాట వినకు. వాడు ఎత్తి పొడుస్తూ ఉంటాడు, చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు. అల్లాహు అక్బర్. ఇక హుదైఫా రలియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్లో ఏముంది? లా యద్ఖులుల్ జన్నత ఖత్తాత్, చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తాలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో నగరంలోని ఒక తోటి పక్క నుండి దాటుతూ ఉండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారు, వీరిద్దరికి శిక్ష పడుతుంది, వారు శిక్షించబడే పెద్ద పాపం చేసినందుకు కాదు అని చెప్పి మళ్ళీ చెప్పారు, ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే. వారిలో ఒకడు తన మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాడు, మరొకడు చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు. సహీహ్ బుఖారీ ముస్లింలోని హదీస్ ఇది. ఇక ఈ చాడీలు చెప్పే విషయంలో అతి చెడ్డ రకం భార్య భర్తల మధ్య కలతలు సృష్టించుటకు, భార్యకు వ్యతిరేకంగా భర్తకు, భర్తకు వ్యతిరేకంగా భార్యకు చాడీలు చెప్పుకుంటూ తిరగడం. అదేవిధంగా కొందరు ఉద్యోగులు, గుమాస్తలు తమ తోటి వాళ్లకు నష్టం చేకూర్చడానికి వారి మాటలు, మేనేజర్ లేక వారి యొక్క పెద్ద పోస్టులో ఉన్న అధికారులకు ఏదైతే చాడీలు చెబుతూ ఉంటారో, మన సమాజంలో బడా చంచాగిరి కర్రాయనే. ఇవన్నీ కూడా నిషిద్ధం, వీటికి దూరంగా ఉండాలి. ఇక ఈనాటి పాఠంలో 3వ అంశం, అనుమతి లేనిదే ఎవరి ఇండ్లల్లో తొంగి చూడకూడదు. ఇది కూడా మహాఘోరమైన పాపం, చాలా తప్పు. అల్లాహ్ యొక్క ఆదేశం వినండి. సూరతున్ నూర్ ఆయత్ 27. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తద్ఖులూ బుయూతన్ గైర బుయూతికుమ్ హత్తా తస్తఅనిసూ వ తుసల్లిమూ అలా అహ్లిహా. విశ్వసించిన ప్రజలారా, మీ ఇండ్లు తప్ప ఇతరుల ఇండ్లల్లోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటి వారికి సలాం చెయ్యకుండా ప్రవేశించకండి. మనం స్వయంగా మన ఇంట్లో వెళ్ళినప్పుడు కూడా సలాం చేయాలి, హదీసుల ద్వారా తెలుస్తుంది. కానీ వేరే ఇండ్లల్లోకి వెళ్తే కేవలం ఒక్క సలాం మాత్రమే కాదు, వారితో లోపలికి రావడానికి అనుమతి తీసుకోవాలి. ఇంట్లో ప్రవేశించే ముందు అనుమతి కోరండి అనడానికి సబబు, ఆ ఇంటి వారు దాచి ఉంచవలసిన వాటి మీద చూపు పడకూడదని. ప్రతి ఇంట్లో వారి యొక్క కొన్ని సపరేట్ విషయాలు ఉంటాయి. ఒకరు తొంగి చూడాలి అని వారు కోరరు, స్వయంగా మీరు కోరరు కదా. ఎవరైతే ఇలా తొంగి చూస్తారో వారు కూడా ఇష్టపడరు. ఎవరైనా చెప్పకుండా సడన్లీ ఇంట్లో రావడం, తొంగి చూడడం కదా. ఈ హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బుఖారీలోని హదీస్, ఇన్నమా జుఇలల్ ఇస్తిఇదాన్ మిన్ అజ్లిల్ బసర్. దృష్టి పడరాదన్న ఉద్దేశంతోనే అనుమతి తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. కానీ ఈ రోజుల్లో బిల్డింగ్లు దగ్గరగా ఉండి అందులో తలుపులు, కిటికీలు ఎదురుగా ఉన్నందువల్ల ఒకరు అవసరం ఉండి తన తలుపు తెరిచినా ఎదుటి వారి దృష్టి మరియు ఎదుటి వారు తెరిచిన వీరి దృష్టి ఇలా పరస్పరం
ఒకరి దృష్టి మరొకరిపై పడి వారు దాచి ఉంచవలసినటువంటి వాటిపై దృష్టి పడుతుంది. చాలామంది తమ చూపులను క్రిందికి దించుకొని ఉండరు. మరికొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా తమ పై అంతస్తుల్లోకి వెక్కి తమ ఇంటి కప్పుపై టెర్రస్ మీద లేదా పై అంతస్తుల్లోని రూమ్లలోకి ఎక్కి కిటికీల నుండి లేక టెర్రస్ మీద నుండి క్రింద ఉన్న తమ పొరుగు వారిని త్రొంగి చూస్తారు. ఇది వారిని అవమానపరచడంతో సమానం. ఇంత నిషిద్ధ కార్యాలకు ఇది ఒక మార్గం అవుతుంది. ఇలాంటి సంఘటనల వలన ఎన్నో అల్లోకల్లోలాలు ఆపదలు విరుచుకుపడుతూ ఉంటాయి. ఈ దుశ్చేష్ట యొక్క భయంకర పాపాన్ని తెలుసుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఒక్క ప్రవచనమే సరిపోతుంది. ఏంటి అది? మన్ ఇత్తలఅ ఫీ బైతి కౌమిన్ బిగైరి ఇద్నిహిం ఫఖద్ హల్ల లహుం అన్ యఫ్ఖు ఐనహు. ఇంటి వారి అనుమతి లేకుండా అందులో త్రొంగి చూసేవాడి కన్ను పగలగొట్టడం ఆ ఇంటి వారికి యోగ్యం ఉంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక్కడ కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది ఏమంటారు, అప్పో కన్ను దీన్ని పగలగొట్టడం ఇది మానవత్వానికి వ్యతిరేకం, ఇది మనిషితనం కాదు, ఇంత ఘోర శిక్షణ అన్నట్లుగా. కానీ ఒకరు ఏ విషయాలను మరొకరు చూడాలి అని కోరుకోరో అలాంటి విషయాల్ని తొంగి చూడడం ఇది మరీ చాలా ఘోరమైన పాపం అన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. అంతేకాదు మరొక హదీసులో ఉంది, సహీహ్ హదీస్ అది కూడా, ఫఫఖఉ ఐనహు ఫలా దియత లహు వలా కిసాస్. అతని కన్ను పలగొట్టినందుకు ఈ ఇంటి వారిపై ఏ రక్త పరిహారం దియత్ లేదా ఎలాంటి ప్రతీకారము లేదు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక, ఇలాంటి చెడు అలవాట్ల నుండి దూరం ఉంచుగాక. ఈనాటి పాఠంలో చివరి అంశం, మూడో వ్యక్తిని వదిలి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంట. ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నపరచడానికి, ఒకరి మనసులో మరొకరి పట్ల ద్వేష భావాలు పుట్టించడానికి సభలలోని, సమావేశాలలోని, ఆపదల్లో, శైతాన్ మార్గాలలోని ఒక మార్గం ఇద్దరు మూడో వాడిని, ముగ్గురు నాలుగో వాడిని వదిలి రహస్యాలు చెప్పుకోవడం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇదా కుంతుం సలాసతన్ ఫలా యతనాజదు రజులాని దూనల్ ఆఖర్. మీరు ముగ్గురు ఉన్నప్పుడు మూడో వ్యక్తిని వదిలి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకోవద్దు, అందరూ కలిసి మాట్లాడుకోవాలి. ఇలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఒకరిని వదిలేస్తే ఆ మూడో వ్యక్తికి బాధ కలగవచ్చును. అల్లాహు అక్బర్. ఇస్లాం ఎంతటి మనస్పర్ధలు కలగకుండా మంచి ఉపాయాలు నేర్పుతుందో చూడండి. అల్లాహు అక్బర్. ఈ హదీసు ఆధారంగా నలుగురు ఉంటే ఒక్కరిని వదిలి ముగ్గురు, ఐదుగురు ఉంటే ఒక్కరిని వదిలి నలుగురు, ఇలా ఎంతమంది ఉన్నా కానీ అక్కడ ఒక్కరిని వదిలి మాట్లాడడం మంచి విషయం కాదు. సభ అటు ఇద్దరు, అటు ముగ్గురు, అటు నలుగురు ఇలా మాట్లాడుకుంటున్నారు, అందులో ఎలాంటి పాపం లేదు. ఇందులోనే మరొక విషయం గుర్తుంచుకోండి, ముగ్గురు నలుగురు ఉన్నారు, అందులో నలుగురు ఉన్న చోట ముగ్గురు, ముగ్గురు ఉన్న చోట ఇద్దరు, ఒక భాషలో మూడో వానికి లేదా నాలుగో వానికి తెలియని భాషలో మాట్లాడుకోవడం కూడా ఈ రకమైన నిషిద్ధతలోనే వస్తుంది. ఎందుకంటే వారి మనసు బాధ కలిగి వారు ఏదైనా అనుమానాల్లో పడే అటువంటి అవకాశం ఉంటుంది కనుక అల్లాహ్ మనందరినీ అన్ని రకాల చెడుల నుండి కాపాడుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.